నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కమలాపూర్ మండలంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్. కూలీలు రోజంతా కష్టపడి పనిచేసినా తగిన వేతనం అందడం లేదని, ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలు ఆపాలని, పని దినాలు 200కి పెంచాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే భారీ స్థాయిలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. వీరికి మరి పనైనా ఇవ్వండి, లేదంటే తిండి అయినా పెట్టండి అని పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా 2025 సంవత్సరంలో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఏర్పడింది. ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏర్పడిన తర్వాత చాలా సంవత్సరాలు మరి పేదలకు ఈ పథకం లబ్ధి చేకూర్చినటువంటి క్రమంలో 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మరి కూలీల అడుగడుగున ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉపాధి హామీ పథకానికి తూట్లు పడుస్తూ మరి పేదల కడుపు కొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనిని కూలీలంతా కూడా సంఘటితంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మరి పోరాటం చేసి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రకరకాల నిబంధనల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని తీసుకొచ్చి 2 పూటల ఫోటో క్యాప్చర్ విధానాన్ని తీసుకురావడం వలన మరి కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క విధానాన్ని వెంటనే తీసివేయాలి. అదే క్రమంలో కూలీలకు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా పోతే పథకం 125 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని, కొలతలతో సంబంధం లేకుండా వీరికి రోజువారీగా కూలీ 800 రూపాయలు చెల్లించాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ పని ప్రదేశంలో నీడ లేదు, నీటి సౌకర్యం లేదు, మంచినీటి వసతిని కల్పించాలి, ఓఆర్ఎస్లు ఇవ్వాలి, మెడికల్ కిట్స్ను ఇక్కడ ఏర్పాటు చేయాలి, కూలీలకు అన్ని రకాల భద్రత కల్పించాలని మరి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కూలీలందరితో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేస్తామని, అదేవిధంగా ఈ నెల 21 నుంచి మండల కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ ధర్నా కార్యక్రమాలకు కూలీలు కూడా విచ్చేసి అందులో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, సామాజిక ప్రజా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా ఒక పూట పస్తులుండి మరొక పూట భోజనం చేసి అర్ధాకలతో అలమటించేటువంటి ప్రజలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి నిరుపేదలు ఉన్నారు. కాబట్టి వీరికి పనైనా చూపెట్టండి, లేదా తిండైనా పెట్టండి అని ఒక లక్ష్యంతో పోరాటం కొనసాగిస్తే ఆ పోరాట ఫలితంగా 2005 సంవత్సరంలో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ చట్టం అనేది ఏర్పడింది. ఈ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు. అందులో భాగంగా రకరకాల నిబంధనల పేరుతో ఈ పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని NMMSని తీసుకువచ్చి ఇవాళ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే విధంగా 2 పూటల హాజరు తీసుకొని ఫోటో క్యాప్చర్ తీసుకోవడం వలన కూలీలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎత్తివేయాలని మేము కోరుతూ ఉన్నాం. అదే క్రమంలో గత 3 నెలలుగా కూలీలకు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలు చెల్లించడం లేదు. అదేవిధంగా ఈ కూలీలకు చెందాల్సినటువంటి కూలీలకు 125 రోజుల నుంచి 200 రోజులకు పని దినాల సంఖ్యను పెంచాలని, అదేవిధంగా కూలీల కొలతలతో సంబంధం లేకుండా దినసరి కూలీ 800 రూపాయలు చెల్లించాలని మరి మేము సామాజిక ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పని ప్రదేశంలో వసతులు కల్పించడం లేదు, నిలువు నీడ వసతి, అదేవిధంగా నీటి సౌకర్యం కల్పించడం లేదు. నీటి వసతి కల్పించాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్.